హలో గాయ్స్, మీ ఓటర్ ఐడిని మర్చిపోయారా? ఇలా తెలుసుకుందాం రండి. ముందు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఓటర్ ఐడిని టైప్ చేసిన తర్వాత ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సెర్చ్ బై ఎపిక్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఒకవేళ ఎపిక్ నెంబర్ ఉంటే మనం తెలుసుకోవాలి. సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ని మరియు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ కాడ మీ నేమ్ని ఎంటర్ చేయాలి, మీ పేరుని. అలాగే మీ రిలేటివ్స్ని, మీ బంధువు పేరు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ జెండర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుని మరియు మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. అలా కాకుండా మనం సెర్చ్ బై మొబైల్ ద్వారా కూడా ట్రై చేద్దాం రండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి మరియు మీ లాంగ్వేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న క్యాప్చాని కూడా ఎంటర్ చేయాలి. ఇలా క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఓటర్ ఐడి మరియు మీ పేరు, రిలేటివ్ నేము, కాన్స్టిట్యుయెన్సీ మొత్తం